12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 11వ వచనాన్ని చదవండి. ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, ఆశ్చర్యకర శుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి, ఈరోజు మనం నిజంగా ఆసక్తి విషయంలో ఎలా ఉండాలంట? మద్దులు కాక మరి దేవుని సన్నిధిలోనంట దేవుడు కార్యాలు యందు నిరీక్షణ ఉంచాలట. హల్లెలూయా. ఈరోజు ఆసక్తి అనేది ప్రతి ఒక్కరిలో కూడా చల్లారిపోతుంది. దేవుని మందిరానికంటే మనం ఎన్నో విషయాలకు ముందులు ఉంటాం, ఎన్నో వాటికి అన్ని విషయాలకు ముందులుగానే దేవుని సన్నిధికి చాలామంది ఏం చేస్తారంటే చాలా దూరంగా ఉంటారు. ఏదైనా కార్యక్రమాలకి మనం లోక సంబంధంగా వెళ్ళాలంటే ముందల రోజే సదిరేసుకుంటూ ఉంటాం. అన్నీ ఏం పట్టుకెళ్ళాలి, ఏం సిద్ధపాటు కదా. లోక సంబంధమైన వాటికి సిద్ధపడుతున్నాం. ఆత్మీయ దేవుని మందిరానికంటే మనం ముందల రోజే సిద్ధపడాలండి. హల్లెలూయా. రేపు దేవుడి మందిరానికి వెళ్తాను కనుక ఈ రోజు నుంచే నేను సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో మన ఆసక్తి ఆ విధముగా ఉండాలట. హల్లెలూయా. తన శిష్యులు ఎంత ఆసక్తిగా ఉన్నారు అంటే ప్రభువునంట ఆయన పట్టబడిన తర్వాత, సిలువ వేసిన తర్వాత కూడానంట వారి ఆసక్తి ఎలా ఉందంటే గృహాల్లోనికి వెళ్ళి ప్రార్థనలు చేసేవారట. అనేక చోట్ల వారు ప్రార్థించడానికి స్వేచ్ఛ లేదండి. అయినప్పటికీ కూడా దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తినట వారు గృహాల్లోనికి లోపలికల్లా వెళ్ళి వారు ఏం చేసేవారంటే ఆసక్తితో వారు ప్రార్థన చేస్తూ వచ్చేవారట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఏమి ఉండాలి అంటే ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఏమనంటే చూడండి, అదే రోమపత్రికలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మీరు చదివితే ఎలా ఉన్నదట చూడండి. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనై ఉన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు ఈరోజు నిజంగా చాలండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులట వారు ఆసక్తి లేకుండా దేవునికి వారు లోబడలేదటండి. హల్లెలూయా. ఈరోజు చూసారా ప్రపంచంలో ఆ దేశాల్లో యుద్ధము ఎంత భయంకరంగా అంటే చాలా భయంకరంగా అక్కడ జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఈరోజు నిజంగా వారి ఆసక్తి దేవుని పట్ల లేదు. మెస్సయ్యను దేవుని వచ్చిన ఈ భూమి మీదకి దిగి వచ్చిన క్రీస్తును వారు ఏం చేయలేదు, వెంబడించలేదు, అంగీకరించలేదు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని అంగీకరించలేదండి వారు. ఈరోజు వారికి ఏమి లేదు అంటే ఆసక్తి లేదట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడిగా వారు అంగీకరించలేదు. ఈరోజు ఇశ్రాయేలు వారికి దేవుడు చక్కటి వాగ్దానాన్ని చేశాడు. ఈరోజు అంత ఐశ్వర్యాన్ని అంత దీవెనకరంగా ఉండడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమేనండి ఆ ప్రజలు. ఈరోజు కానీ అతి భయంకరంగా యుద్ధాలు జరుగుతూ అనేక ప్రజలు చనిపోతూ ఈరోజు చాలా అల్లకుల్లోరంగా మార్చబడుతుంది. లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఆయన రాబోయే దినాల్లోని మరి భూమి మీద అనేక యుద్ధములు జరుగుతాయని. హల్లెలూయా. ఆయన బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క ప్రవచనాలు కూడా ఏమవుతా ఉన్నాయంటే నెరవేర్చబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము వారంట ఆసక్తి చూపించలేదట. హల్లెలూయా. చూడండి, అదే యోహానులో కూడా 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చదివితే చూడండి. యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. 2:17 ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించనని రాయబడి ఉన్నట్లు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన ఇంటిని గూర్చి కూడా ఏముండాలంటే మనకి
ఆసక్తి ఉండాలి. మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మరి ఈ లోకంలో మన కుటుంబాన్ని రక్షించుకోవాలని నీకు ఏం కలిగి ఉండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆసక్తి లేనిదే దేవుని కార్యాలు మనము చూడలేము. అది ఆసక్తితోనే దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వెంత తొందరగా దేవుని యందుకు వెళ్ళాలని నువ్వు ఆసక్తి కలిగి నీ ప్రాణము ఆయన కొరకు తృష్ణ కోరుచున్నదో దేవుడట నీ ఆసక్తికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. ఈరోజు మనం ఎంత ఆసక్తితో మందిరానికి వస్తూ ఉన్నాం. నేను ఎప్పుడూ తెలుసండి 2:30కి ఆరాధన అంటే ఎన్ని గంటలకి వెళ్ళేదంటే 12 గంటలకే బయలుదేరిపోయేదాన్ని. ఎందుకో తెలుసండి, అక్కడికి వెళ్ళబోదుకు 1 గంట పడుతుంది. తర్వాత దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఒంటరిగా ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. నా శక్తి, నాలో ఉన్న మంట, నాలో ఉన్న ఆశను బట్టి నేను ఏం చేస్తున్నానంటే అందరికంటే మొదటిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి 1 గంట పైన ప్రార్థన చేసేదాన్ని. హల్లెలూయా. ఈరోజు నా ఆసక్తికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు మనం ఎక్కడికో వెళ్ళాలని ఆశపడతాం, కానీ అన్ని విషయంలో కంటే దేవుని విషయమై నీకు ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఆసక్తిని బట్టేనంట దేవుడు మన పట్ల ఆయన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. అందుకే అంటాడు కీర్తనల గ్రంథంలో, ఎప్పుడు నీ సన్నిధికి నేను వెళ్ళాలి, ఎప్పుడు నీ సన్నిధిలో నేను కేకలు వేయాలి ప్రభువా, ఎప్పుడు నీ సన్నిధి నేను కనబడుతున్న ప్రభు అనంట ఒక భక్తుడు ఆరాటపడుతూ ఉంటాడండి. హల్లెలూయా. అంటే ఎవరి కొరకు? దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు నిలిచి ఉండునా అని అంటాం. ఈరోజు నిజంగా దేవుని సన్నిధి యందు మరి ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా దేవుని విషయంలో మొట్టమొదటిగా మనం ఉండవలసింది ఏంటంటే ఆసక్తి. హల్లెలూయా. ఈరోజు ఆసక్తితో మనం దేవుణ్ణి ప్రార్థించాలి. చాలామంది నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు. దేవుని సన్నిధి అంటే లాస్ట్లో కూడా వస్తూ ఉంటారు. ప్రార్థన అంతా అయిపోయాక లాస్ట్లో నిజంగా దేవుని సన్నిధి దగ్గర మనం ఇంటి దగ్గర వ్యర్థంగా పరుచుకోకుండా ఏం చేయాలంటే మనకిచ్చిన సమయాన్ని అంటే ఏం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ అవకాశాన్ని దేవుడు అనేక మందికి లేదండి. చాలామంది ప్రార్థన చేయాలని అనుకుంటారు, మందిరానికి వెళ్ళాలని ఆశపడతారు, కానీ వారి ఇంట్లో పంపించక చాలామంది వారి దేవుని సన్నిధికి రాలేక ఉన్నవారు చాలామంది ఆసక్తి ఉంది. కానీ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుడు మనకి మార్గాలు తెరిచాడు. హల్లెలూయా. ఒకనొక రోజు నాకు మందిరానికి వెళ్ళనిచ్చేవారు కాదు, నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆశ. కానీ దేవుడు మన ఆశను ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎవరి కొరకు ఆశపడాలి అంటే దేవుని విషయమై మనము ఆశ కలిగి మనం ఉన్నట్లయితే మన ఆశను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా మీరు చదివితే అక్కడ కూడా అద్భుతమైన మాట కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూడండి 5:17 కదా. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. హల్లెలూయా. ఏలియా లాంటి వాడండి, మన వంటి స్వభావము గలవాడే. ఆసక్తితో ఏం చేశాడట? ఈ భూమి మీద వర్షము కురిపించుకు ప్రభు అని ప్రార్థించాడట. 3.5 సంవత్సరాలు దేవుడు తన ఆసక్తిని బట్టి ఏం చేశాడండి? కురవలేదట. 3.5 సంవత్సరాలు కూడా వర్షం భూమి మీద. నిజంగా నేల ఎంతగా ఆ ఎండకి వెండి వర్షానికి ఎదురు చూచిందో చూడండి. 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రార్థించగానంట వర్షం భూమి మీద కురిసినంట. హల్లెలూయా. చూడండి, మనం ఆసక్తితో ఒక సృష్టిని అతడు ఆగిపోమ్మని వర్షం కొరకు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ఈరోజు నిజంగా మనలో ఆసక్తి విషయమై మీరు ఉన్నట్లయితే దేవుడు మీ ప్రార్థన తప్పక వింటాడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాల్లో ఉన్న ఏ సమస్య అయినప్పటికీ అది నీ జీవితంలో
అది పెద్దగానే ఉండవచ్చు, ఒక పెద్ద సమస్యగా నీ ఎదుట ఒక బండరాయిలా కనిపోడవచ్చు. కానీ నువ్వు ఆసక్తితో ప్రభా దీన్ని నా యొద్ద నుండి తొలగించు, హల్లెలూయా, ఆ సమస్య నీ యొద్ద నుండి తొలగించు ప్రభా. మరి నిజంగా ఈ రాయి వెళ్ళంట సముద్రంలో పడమని నువ్వు విశ్వాసంతో ఆజ్ఞాపించినప్పుడు ఆ సమస్య, ఆ రాయి అంట సముద్రంలో పడితే ఏ పాటిదండి? అదేమన్నా కనిపిస్తుందా అంటే కనిపించదు. హల్లెలూయా. నీ ఆసక్తి సముద్రం అంత పెద్దదై ఉండాలి. హల్లెలూయా. సముద్రంలోని సమస్య ఏ పాటిది అంటే ఆ రాయి చాలా అల్పమైనది. ఈరోజు నీకున్న సమస్యని కూడా నువ్వు ఎలా చూడాలంటే నీ దేవుడు ఆసక్తితో నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు కనుక ఈ సమస్యను నా యొద్ద నుండి ఆయన తీయగలడు అని నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లు అయితే దేవుడిని తప్పక కార్యాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, 2 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదవండి. 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16. యెహోవాను గూర్చి తాను కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా చాలండి. హల్లెలూయా. యెహోవాను గూర్చిన ఆసక్తి విషయమై అతనంట కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఈరోజు మనము కూడా దేవుని విషయంలో ఏ ఆసక్తి మనం చూపిస్తున్నాం? ఈ లోకంలో ఎన్నో ఆసక్తులు మనం కలిగి ఉంటాం. అక్కడికి చాలా చోట్లకి వెళ్ళాలి, మనము చిన్న చిన్న కోరికలు మనం నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ వాటికంటే విలువైందంట దేవుడి సన్నిధి. హల్లెలూయా. మొదటిగా ఎవరైతే ఆయన యందు ఆసక్తి కలిగి దేవుని యందు విశ్వాసముతో ఉంటారో దేవుడట వారిని కృప ఆయన చూపిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఆయన కనికిరాన్ని వారిపై ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన చూపిస్తూ ఉన్నాడంట. అందుకే శ్రమ కలిగినప్పుడు కూడానంట వారిని ఆయన తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. కీర్తనలు అంటాడుగో, నా నామమును అతడు ప్రార్థించగా అతడు నేను ప్రేమించాను కనుక అతనికి శ్రమ కలిగినను కూడా నేను అతనికి నేను తప్పించదును. శ్రమ వచ్చినప్పుడు కూడా నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. ఎందుకంటే నా నామమున అతడు ప్రేమించాడు కనుక. హల్లెలూయా. ఈరోజు యెహోవా నామమున అంట ఇతడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఆసక్తి విషయమై చూపించినప్పుడు దేవుని కార్యాలు అక్కడ జరిగినాయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదివినట్లయితే అక్కడ కూడా చూడండి చక్కటి మాట రాయి. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమనైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. చాలండి. హల్లెలూయా. యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చునంట. హల్లెలూయా. ఆ పట్టణంపై ఏమన్నదండి? దేవుని ఒక బాణమైనను వేయడని అక్కడ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా శత్రువులు సంహరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా హిజ్కియా కూడా ఒక దినాన్నండి తన శత్రువులు ఒక లేఖ రాసి పంపించినప్పుడు ఆ శత్రువుల నిమిత్తమై ఆ లేఖను విప్పి దేవుని సన్నిధిలో పెట్టి అతను ఏమని చేస్తాడు తెలుసా? ప్రభువా, ఎంత ఘోరంగా నిన్ను అవమానిస్తూ ఉన్నారో, నీ నామాన్ని అవమానిస్తూ ఉన్నారు, చాలా నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు ప్రభువా, నేనేం చేయను అని అతడట ఆ యొక్క ఉత్తరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉండగా మరి దేవుడట ఏం చేశాడు తెలుసండి? హిజ్కియా పక్షముగా యుద్ధము దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అనేక మంది చనిపోయి యుద్ధంలో శత్రువుల నుంచి హిజ్కియాకి ఇచ్చిన గొప్ప యోగ్యత ఏంటి అంటే జయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏంటి కారణం అంటే అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడట ఆసక్తిగా. ప్రభువా, ఈ యొక్క శత్రువుల నుంచి ఎలాగ నేను
బయటపడను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ యుద్ధంలో నేను ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మనము కూడా మన ఎదుట చాలా పెద్ద సమస్యలే కనబడుతూ ఉంటాయి, మన కుటుంబంలోనే మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభా, దీని నుండి నేను ఎలాగా తప్పించుకోగలను, దీని నుండి ఎలాగ నేను బయటపడగలను అని కొన్నిసార్లు మనం ఏమవుతూ ఉంటామంటే బాధపడుతూ ఏం చేయలేని పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కృంగిపోవద్దు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వేం చేయంటే అత్యాసక్తితో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. హల్లెలూయా. ఆ సమస్యను పెట్టు, ప్రభా ఇది నా యొద్ద నుండి తొలగించు, ఇదిగో విశ్వాసముతో ఆసక్తితో నేను ప్రార్థిస్తున్నాను, నాకు జయము మీరు అనుగ్రహించండి అని నువ్వు దేవుని సన్నిధిలో ఆ సమస్యను బట్టి ఆసక్తితో నువ్వు ప్రార్థించినట్లయితే, ఏలియా ఎలాగైతే భూమి మీద వర్షము కురవకుండా 3.5 సంవత్సరాలు ఆపివేశాడట ఆ యొక్క ఆసక్తితో. హల్లెలూయా. ఈరోజు దేవుని కార్యం కొరకు, ఏ కార్యం కొరకు అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏది నెరవేర్చబడాలి నీ కుటుంబంలోని, నీ బిడ్డల రక్షణ కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు, లేకపోతే ఏదైనా సమస్య నీ కుటుంబంలో వెంటాడుతూ ఉందేమో, కానీ దేవుడు దాన్ని విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనకి సమీపమై ఉన్న దేవుడు అట మన దేవుడు. హల్లెలూయా. ఎక్కడో లేడండి, నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ దగ్గరే నిలిచి ఉన్నాడు ఆయన. నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆలకిస్తాడంటే నువ్వు ఆసక్తితో చేసినప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆసక్తితో చేయగలుగుతున్నామా, మన హృదయపూర్వకంగా ప్రార్థించగలుగుతున్నామా? మన సమస్యను చూస్తూ మనం కృంగిపోవద్దు, కానీ ఎంత పెద్ద సమస్య అయినా జయమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో ఎవరున్నారండి? అపవాది ఉంది. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఎవరున్నారు అంటే గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈరోజు దేవుని కార్యాలు ఆసక్తితో వెతుకుదాం. ఈరోజు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుని ప్రార్థన కూడా ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.